ఫ్రెండ్స్ ఇవే వివో V70 సిరీస్ లో సరికొత్తగా లాంచ్ అయినటువంటి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. సో ఇవి ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ అయినాయి. దీంట్లో ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే వివో V40 సిరీస్ లో V40 ప్రో తర్వాత మళ్ళీ ప్రో సిరీస్ ని తీసుకొని రాలేదు. సో అగైన్ ఈసారి ప్రో కాకుండా ఇలైట్ సిరీస్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ ఇలైట్ సిరీస్ ఎందుకు తీసుకొచ్చారు అండ్ ఈసారి సరికొత్తగా దీనిలో మన ఇండియా కోసం ఎక్స్క్లూజివ్ గా ఏం తెచ్చారు అనేది డీటెయిల్డ్ గా అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో రీటైల్ బాక్సెస్ అయితే మీకు ఈ విధంగా ఉంటాయి. సో బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ తో పాటు బాక్స్ కలర్ వేరియంట్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రెండు బాక్స్ లో కూడా మనకి సిలికాన్ కేసెస్, కొంత పేపర్ వర్క్ తో పాటు 90 వాట్స్ చార్జర్, అలాగే టైప్ A టు టైప్ C కేబుల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో రెండిటిల్లోనూ ఏ ఒక్క యాక్సెసరీని కూడా మిస్ అవ్వలేదు. ప్రతిదీ మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇన్క్లూడింగ్ మొబైల్ ఫోన్ మీద ప్లాస్టిక్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మొబైల్ ఫోన్ ఐడెంటికల్ గా ఉంటాయి. రెండిట్లోనూ ఎక్కడ ఏ డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండు సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ కేవలం ఇలైట్ లో మాత్రమే ప్రాసెసర్ కొంచెం మనకి బెటర్ తీసుకొచ్చారు. అండ్ ఇందులో మ్యాక్రో ఫోటోగ్రఫీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి అది తీసుకురాలేదు. రెండు కూడా మీకు డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వివో V70 వచ్చేటప్పటికే అరౌండ్ 50,000 రూపాయల లోపల, అలాగే V70 ఇలైట్ వచ్చేటప్పటికే అరౌండ్ 60,000 రూపాయల లోపల తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందా నేను మీకు చెప్పినట్లు రెండు మీకు సిమిలర్ గా ఉంటాయి. బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. ప్రీవియస్లీ కెమెరా వచ్చేటప్పటికి వర్టికల్ ఫార్మాట్ లో తీసుకొస్తే ఈసారి మనకి స్క్వేర్ ఆకారంలో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో కొంచెం డిజైన్ సెంట్రిక్ గా చేంజ్ చేశారు ప్రీవియస్ దానికన్నా. కానీ ఈసారి కర్వ్డ్ స్క్రీన్ కూడా తీసుకొని రాలేదు, ఫ్లాట్ స్క్రీన్. ఎందుకంటే గేమర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఫోన్స్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 7.59 mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్స్ కూడా మీకు వచ్చేటప్పటికే 194 గ్రామ్స్ రావడం జరుగుతుంది. మిగతా ఏవైతే 184 గ్రామ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్ కొంచెం 194 గ్రామ్స్, అంటే ఒక 7 గ్రామ్స్ ఎక్కువగా తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ వెయిట్ తో రావడం జరుగుతుంది. అండ్ ఈ రెండింటిలో కూడా మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అడిషనల్ గా మీరు ఎక్కడ 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు వివో V70 లో వచ్చేటప్పటికే దీన్ని ప్యాషన్ రెడ్ అని అంటున్నారు. చూడటానికి రెడ్ అంటారు కానీ కాపర్ కలర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు మరొక కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది, లెమన్ ఎల్లో. అండ్ ఇక వివో V70 ఇలైట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మొత్తం టోటల్ మనకు 3 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఏదైతే ఉందో శాండ్ బీచ్, అండ్ దీంతో పాటుగా మీకు ప్యాషన్ రెడ్ అలాగే అథెంటిక్ బ్లాక్ అని రెండు కలర్స్, అదేనండి ఈ కలర్ అండ్ అట్ ది సేమ్ టైం డార్క్ బ్లాక్ కలర్ లో మీకు రావడం జరుగుతుంది. సో రెండిట్లో కూడా ఫ్రంట్ మిల్లు స్కాచ్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఫైబర్ గ్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ ని ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయడం ఇట్లాంటివి అయితే ఏముండవు. బట్ మీరు ఫుడ్ తిన్న తర్వాత ఆయిల్ చేతులతో పట్టుకున్నారు అన్నట్లయితే ఆ ఫింగర్ ప్రింట్స్ మేజర్స్ అయితే దీని మీద రావడం జరుగుతుంది. అండ్ కెమెరా బంప్ అంతా కూడా మనకి మెటల్ తోటి డిజైన్ చేయడం జరిగింది. అండ్ బై ద బై ఈ రెండిట్లో కూడా మనకి IP68 అండ్ 69 రేటింగ్ తో పాటు మనకి సెంటర్ బాడీ కన్సోల్ అంతా కూడా మెటల్ బాడీ తోటి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇదంతా కూడా బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. ప్రీవియస్లీ మనకి ఎక్కువగా కర్వ్ తీసుకొచ్చేవాళ్ళు, బట్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్, ఎందుకంటే గేమర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వీటిని డిజైన్ చేయడం జరిగిందంట. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు వచ్చేటప్పటికి దీన్ని గోల్డెన్ గ్రిప్ డిజైన్ అని అంటారు. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి 6.59 ఇంచెస్, అంటే అటు కాంపాక్ట్ అని చెప్పలేము అండ్ అట్ ద సేమ్ టైం ఇటు టాలర్ మొబైల్ ఫోన్స్ అని చెప్పలేము. ఈ రెండింటి ఇన్ బిట్వీన్ లో ఇవి లేఅవుట్ అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక ఫోన్స్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ తో పాటు IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఈసారి కూడా వీళ్ళు జైస్ కొలాబరేషన్ అయితే రిమూవ్ చేయలేదు. రెండిటిలోనూ మనకి జైస్ కొలాబరేషన్ తోనే రావడం జరుగుతుంది. ఫస్ట్ వీటిని కెమెరా సెంట్రిక్ గానే లాంచ్ చేశారు కాబట్టి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. కెమెరా కాన్ఫిగరేషన్ కూడా రెండిటిలోనూ మనకి సేమ్ ఉండడం జరుగుతుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి సోనీకి సంబంధించినటువంటి లిటియా 700 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. లో లైటింగ్ లో పిక్చర్స్ గానీ లేదన్నట్లయితే కనుక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఫెంటాస్టిక్. వివోలో ముఖ్యంగా V సిరీస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు 23 mm, 46 mm అలాగే 73 mm తో పాటు అప్ టు 243 mm దాకా, అదేనండి 10x జూమ్ దాకా మీరు ఆప్టికల్ గాను అండ్ అట్ ద సేమ్ టైం 100x దాకా డిజిటల్ జూమ్ గా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా దీంట్లో మనకి పోర్ట్రేట్ లో వచ్చేటప్పటికే ఏ బేస్డ్ మోడ్
లోకి వెళ్ళారు అన్నట్లయితే మన ఇండియా కోసం ఎక్స్క్లూజివ్ కొన్ని ఫీచర్స్ తెచ్చారని చెప్పాను చూసారా. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫ్లోరల్ బ్లెస్సర్ అంటారు. ముఖ్యంగా ఈ వ్యాలంటైన్ డేస్ కి ఒకవేళ మీరు గనక కపుల్స్ ఫోటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక లైక్ రోజ్ పెటల్స్ షవర్ అవుతున్నట్లు ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు హోలీకి సంబంధించినటువంటి ఫిల్టర్ ని కూడా ఇచ్చారు. బట్ ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ హోలీ డేట్ వరకు మాత్రమే వీళ్ళైతే ఉంచుతారంట, దాని తర్వాత తీసేస్తారంటున్నారు. కంటిన్యూ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. లైక్ ఏఐ తోటి మనం హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఎఫెక్ట్ అయితే ఇది క్రియేట్ చేయడంతో పాటు ఇవిగా క్రియేటివిటీకి సంబంధించినటువంటి మరికొన్ని ఫిల్టర్స్ లైక్ యానిమేటర్, సైబర్, ఫైర్ వర్క్స్ తో పాటు ఆయిల్ బ్లెండ్ లాంటి ఫిల్టర్స్ ని కూడా ఇందులో అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. లైక్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి లేదా గూగుల్ జెమినీ ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చి దానిలో మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ లోనే జస్ట్ సింపుల్ కమాండ్స్ తో మీరు దీన్ని అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ వివో అంటేనే మీకు స్పెషల్ గా గుర్తొచ్చేది పోర్ట్రేట్, ఎందుకంటే పోర్ట్రేట్స్ మాత్రం వివోలో ఫెంటాస్టిక్. దీంట్లో మీరు 23mm నుంచి స్టార్ట్ చేసుకొని 35mm, 80mm అలాగే 85mm తో పాటు అప్ టు 100mm దాకా ఈవెన్ క్లోజ్అప్ ఫోటోస్ కూడా బ్యూటిఫుల్ గా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ గానీ అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్జ్ డిటెక్షన్ గానీ ఫెంటాస్టిక్. అసలు దీంట్లో మాత్రం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ వివో వి సిరీస్ ను కొట్టేది లేదనే నా అభిప్రాయం. ఈవెన్ వివో V70 ఎలైట్ అలాగే V70 రెండిటిల్లో కూడా మీకు ఈ ఫిల్టర్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోర్ట్రేట్ లో 35mm ఫోటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు 85mm గానీ 100mm లో గానీ దీని డీటెయిలింగ్ అయితే ఫెంటాస్టిక్ అసలు. సో దీని ద్వారా క్రియేటివ్ ఫిల్టర్స్ ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ పిక్చర్స్ ని అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇక్కడ మీరు క్యాప్చర్ చేయొచ్చు. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ అనగానే మనకు వచ్చేటప్పటికి ఎక్స్పోజర్ కంట్రోల్ ఉండదు, సాచురేషన్ అంత బెటర్ గా ఉండదు. సో అదే ఇందులో కూడా మనం ఫేస్ చేస్తున్నాం. బట్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ గా ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. రెండిట్లోనూ సేమ్. ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసినటువంటి ఫోటోస్ ఏవైతే ఇవన్నీ కూడా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసినాయి. డీటెయిలింగ్ బాగుంది. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వచ్చారంటే ఇక్కడే క్రేజీ పార్ట్ ఏంటి అంటే ఈసారి మీరు రెండిట్లో కూడా మీరు 4K 60fps ఫ్రంట్ అండ్ రేర్ రెండిట్లో ద్వారా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇది 1x 2x ఈవెన్ 3x లో కూడా 4K 60fps లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. స్టేబుల్ వీడియో కంటెంట్ ని మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు కనుక కాంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే నాలాగా దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫీచర్. ఇన్ఫాక్ట్ ఈ మొబైల్ ఫోన్ లో అనుకుంటా ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఈసారి వీళ్ళు ఒక ముందని చేశారని చెప్పొచ్చు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వి సిరీస్ మొబైల్ ఫోన్స్ తో పోల్చారు అన్నట్లయితే. సో దీనికి సంబంధించినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని కూడా నేను వీడియో కింద ఉన్నటువంటి గూగుల్ డ్రైవ్ లింక్ లో పెడతాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ లుక్ ఆన్ దట్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి 6.59 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనం ముందు తీసుకొని వచ్చారు. HDR10 HDR10+ కంటెంట్ తో పాటు మీకు 100% DCI-P3 కలర్ గామెంట్ అలాగే విజువల్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ ను కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. PWM డిమ్మింగ్ కూడా 2190 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో రావడంతో పాటు ఈవెన్ కలర్ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ అలాగే కలర్స్ పంచినెస్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెండిట్లోనూ సేమ్. అండ్ బెజల్స్ కూడా మనకి సిమెట్రికల్ గా సో అన్ని సైడ్స్ కార్నర్స్ లో కూడా మనకి కామన్ గా మనం అయితే చూడొచ్చు. అండ్ 90% అబోవ్ మనకి స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకు రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇందులో మనకు వచ్చేటప్పటికే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. ఇక రెండిట్లో కూడా మనకి LTPS ప్యానల్ ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే మీరు ఇక్కడ సపోర్ట్ చేయదు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఆడియో కూడా లౌడ్ గా ఉంది, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ అయితే మీరు వినండి. సో విన్నారు కదా, డీసెంట్ ఎనఫ్ అని నా అభిప్రాయం. అండ్ వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్ మనం ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడే మీకు మెయిన్ రెండింటిలోనూ చాలా వేరియేషన్ చూపించడం జరుగుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు వివో V70 ఇలైట్ లో మీరు చూసారు అన్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. వేర్ వివో V70 లో వచ్చేటప్పటికే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. రెండు కూడా మనకి 4nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్. డే టు డే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్ గా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇవి పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఏం కాదు, ప్రీవియస్లీ కూడా కెమెరా సెంట్రిక్ గానే ఉంటాయి. బట్ ఈసారి ఇలైట్ లో మనకి కెమెరా సెంట్రిక్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. LPDDR5X ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో జనరల్ గా వి సిరీస్ అంటే మనకి ఏంటంటే ఫోటోగ్రఫీ ఒకటే కాన్సెప్ట్ చేస్తాం. ఈసారి ఫోటోగ్రఫీతో పాటు మోడరేట్ గా ఉంది, కొంచెం పర్వాలేదు,
గేమింగ్ సెంట్రిక్ గా కూడా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ రెండు కూడా మనకి ఆరిజిన్ OS 6 తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. 4 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. లోపల ఎక్కడైనా బ్లాట్వేర్ ఉందా అంటే ఎస్, కొంచెం చిన్నగా బ్లాట్వేర్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్ ఈ సెగ్మెంట్ లో వీళ్ళు బ్లాట్వేర్ ని రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ కస్టమైజేషన్స్ అన్ని కూడా మీకు పాసిబులే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈవెన్ OS లో కూడా మీకు వివో V70 లైట్ లో 3D స్పెషల్ వాల్ పేపర్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం ఐఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటామో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్ అయితే లేదు. మేబీ ఇది ఫ్యూచర్ లో ఓటా అప్డేట్లు ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ రెండింటిలో కూడా మీరు డ్యూయల్ యాప్స్, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. 2 ఫోన్ పేలు, 2 ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి వాడుకోవచ్చు. అండ్ డైలర్ కూడా బై డిఫాల్ట్ గా వీళ్ళ ఓన్ డైలర్ ని ఇచ్చారు కాబట్టి అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని కూడా మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీరు ఆరిజిన్ ఐలాండ్ అలాగే ఆఫీస్ టూల్ కిట్ ఇలాంటివన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో మన ఛానల్ లో పోస్ట్ చేసాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేసాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. చాలా ఫీచర్స్ అందులో నేను కవర్ చేశాను. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్రాండ్ న్యూ OS లాగా మనకు రావడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్స్ ఇలాంటివన్నీ కూడా. ఇక రెండింటి యొక్క బ్యాటరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ కూడా ఒక హ్యూజ్ అప్గ్రేడ్. 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రెండు రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. అండ్ రెండింటిలో కూడా బాక్స్ లోనే మనకి చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ లెస్ దాన్ 30 minutes. అలాగే 0 to 100% ఆల్మోస్ట్ an hour లో మీకు కంప్లీట్లీ చార్జ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు హెవీ గేమర్స్ లేదా హెవీగా యూజ్ చేస్తారు, మొత్తం కూడా 5G మీద యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ అరౌండ్ ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. కేబుల్ ద్వారా మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వీటితో మీ యాక్సెసరీస్ కానీ మరొక ఫోన్ ఎమర్జెన్సీలో ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో పాటు IR బ్లాస్టర్ NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ రెండిట్లో కూడా మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ అల్ట్రాసోనిక్ అంటే గుడ్. ఈవెన్ దీని ప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈజీగా మనం అయితే అన్లాక్ చేసుకోవచ్చు ఎందుకంటే కాంపాక్ట్ స్క్రీన్ సైజ్ ఉండడం వల్ల. అండ్ దీంట్లో మనకి ఈ సిమ్ సపోర్ట్ ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఫిజికల్ సిమ్ తో పాటు ఈ సిమ్ మధ్య కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. 3.5 ఆడియో జాక్ ని ఇవ్వలేదు. అండ్ FM రేడియో కూడా దీంట్లో మీకు ఇంక్లూడ్ ఉండదు. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్స్, ఒకవేళ మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 50,000 రూపాయల లోపల ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ మీరు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఫోన్, మంచి డిస్ప్లేతో పాటు మంచి డ్యూరబుల్, ఈవెన్ కెమెరాస్ దగ్గర నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, కంటెంట్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటాను లేదా పోర్ట్రేట్ ఫోటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు వివో V70 బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఇంకొక 6-7,000 రూపాయల దాకా స్ట్రెచ్ చేశారు అన్నట్లయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 55,000 రూపాయల లోపలే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా రెండు సేమే, కాకపోతే దీనికి తేడా ఏంటంటే ఒక ప్రాసెసర్, కెమెరాలో మీకు మ్యాక్రో ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయొచ్చు, అంతే తేడా. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిమిలర్. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ ని దేంతో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత త్వరలో ఆ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.